జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అమ్మగారు అట్లా నాతో చెప్పారు మరిగా, నువ్వు అన్ని నువ్వే చెయ్యాలి, నువ్వే నాకు అన్ని చెయ్యాలి అని చెప్పి అమ్మగారు ఆశతో అడిగారు. అమ్మగారి యొక్క ఆశ దేవుడు నెరవేరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను ఒక చిన్న కథ చెప్తాను, బాగా వినండి. ఆ కథను మన జీవితానికి చాలా సంబంధించిన ఒక కథ. ఒకసారి ఒక పల్లెటూరుకి ఒక ధనవంతుడు వస్తున్నాడు. అది ఒక పల్లెలకు వస్తున్నాడు. ఫారిన్కు పోయి చదివేసి సంపాదించి చాలా ఆస్తిపరుడు. వాడు చిన్న వయసులోనే చదవడానికి విదేశీకి పోయాడు, అంటే అమెరికా పోయారు. ఈ మరిగా పోయి చదువుకున్నాడు, సంపాదించుకున్నాడు, పెద్దవాడైనాడు, సంపాదించాడు. ఇప్పుడు తన సొంత ఊరికి తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు గొడుగు చింతకు వస్తున్నాడు అనుకోండి. నీ ఊరికే గొడుగు చింత అనే పేరు ఉపయోగించేస్తున్నాం, ఓకే. కానీ నిజంగా గొడుగు చింత కాదు. ఆ కథలో ఒక ఊరు, నేను ఆ కథలో ఒక ఊరికి ఒక పేరు పెడుతున్నా, అది గొడుగు చింత అని పెడుతున్నా అంతే. మళ్ళీ గొడుగు చింతలో ఇట్లా ఉన్నారా అని మీరు అడగకూడదు, ఓకే. ఇది జస్ట్ మీకు ఒక విషయం అర్థం కావడానికి నేను చెప్పబోయే ఒక చిన్న కథ. ఆ వ్యక్తి వస్తున్నాడు. ఆ ఊరుకు పోవడానికి మధ్యలో ఒక నది ఉంది. ఆ నదిని దాటుకోవాలంటే ఒక చిన్న గంప బోటం లాగా ఉంటుంది. గంప బోటం మీకు ఐడియా ఉందా? ఇట్లా రౌండ్గా అట్లా ఉంటుంది గంప బోట్. గంపలో దాంట్లో ఒక 5-6 మంది కూర్చోవచ్చు, ఎవరో ఒకరు నడిపిస్తూ ఉంటారు. ఇది దాంట్లో కూర్చొని యువతల నుండి అవతలికి పోవచ్చు. దానికి ఒక గంట సేపు ప్రయాణం వస్తుంది. ఎందుకంటే స్లోగా మెషిన్లో పోయేది కాదు, పెట్రోల్ పోసుకొని ఇప్పుడు ఫాస్ట్గా పోయే లేటెస్ట్ టెక్నాలజీ అట్లా కాదు. జస్ట్ చేతితో ఏం చేయాలి, ఇట్లా పోయి చేసుకోవాలి. ఇది సరే, వచ్చినాడు ఒక మనిషి, దాన్ని నడిపేవాడు కూర్చున్నాడు. రండి సార్, రండి సార్, రండి సార్, ఎక్కడ పోవాలి సార్ అంటాడు. ఆ ఊరికి పోవాలి నేను. ఆ ఊరు మీదేనా? అవును, నా సొంత ఊరే. ఓ, సొంత ఊరా? నేను నిన్ను చూసింది లేదే అన్నాడు. అవును, చిన్న వయసులో మీరు చూసి ఉంటారు. నేను ఇప్పుడు పెద్దవాడైనాడు కదా, చదువు కోసం నేను పోయినాను, చదువు కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నా సొంత ఊరి కోసం నేను వచ్చినాను, మా బంధువులంతా ఇక్కడే ఉన్నారు. సరే ఎక్కండి అని అన్నాడు. అప్పటికే కొంచెం సాయంత్రం ఒక 5 గంటలైంది. సాయంత్రం ఎన్ని గంటలైంది? 5 గంటలైంది. కొంచెం వర్షం వచ్చినట్లుగా సూచనలు కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా వర్షం వచ్చినట్లుగా గూగుల్లో నాకు మెసేజ్ వచ్చింది. గూగుల్లో ఈరోజు మధ్యాహ్నం పైన పాకాలలో వర్షం వచ్చినట్లుగా చెప్తా ఉన్నారు. మేబీ వర్షం వచ్చిందే నాకు ఐడియా లేదు. రైట్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, సరే ఓకే ఎక్కి కూర్చున్నాడు. ఎంతసేపు పడుతుంది అన్నాడు. ఏం సార్, ఒక గంట సేపు పడుతుంది. కూర్చోండి అన్నాడు. కూర్చున్నాడు. పడవ స్టార్ట్ చేసినాడు. వేరే ఎవరు రాలేదు. సరే మెల్లగా పోయేటప్పుడు సరదాగా మాట్లాడుకున్నారు. సరే, సొంత ఊరు ఇదేనా? ఇక్కడనే పుట్టినావు? ఇదే పుట్టినారు, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అడిగినాడు. సరే ఓకే, ఎంతవరకు చదువుకున్నావు అని అడిగినాడు. ఎవరు? పడవ నడిపేవాడు. ఎంతవరకు నువ్వు చదువుకున్నావు అని అడిగితే వీడు అన్నాడు, నేను ఈ మాదిగా పెద్ద చదువు చదివినాను, మీకు అర్థం కాదులే,
ఎంత చదివినాను? ఓ బాగా చదివినావా? పర్వాలేదయ్యా. 20% నువ్వు సంపాదించుకున్న జీవితంలో. ఎన్ని శాతం? 20%. ఒక లెక్క వేస్తున్నాడు, 20,000 చేస్తున్నాడు. నాకు చదివే లేవు, నాకేం లేవు. సరే ఓకే. మళ్ళీ కొంతసేపు పోయిన తర్వాత ఆస్తి ఏమైనా ఉందా అని అడిగాడు. నీకు ఆస్తి ఉందా? వాడు అన్నాడు, బోల్డ్ అంత ఆస్తి. అదే వాడు చూడండి, అక్కడ కనిపించే మామిడి తోట మొత్తం మాదే. మా తాతయ్యది, ముత్తాతయ్యది, వాళ్ళదే, మా బంధువులదే, వాళ్ళదే. అది అదంతా మాదే సొంతం. ఇటు సైడ్ చూడండి, టెంకాయ చెట్లు అవన్నీ మాదే. మాకు చాలా ఇళ్ళు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, అది ఉన్నాయని పెద్ద లిస్టే చెప్పుకున్నాడు ఆయన. ఓరే అబ్బా, ఇంకా 20% నువ్వేం చేసుకున్నావు, సంపాదించుకున్నావు? ఏదో లెక్క వేస్తూ ఉన్నాడు ఆయన. ఓడిలాండి, నాకేమి లేవు అన్నాడు. నాకేమీ లేవు అన్నాడు. అంటే నీకు 50% ఉంది, నేను 0. నాకేమి లేవు, చదువు లేవు, ఆస్తి లేవు, అంతస్తు లేవు, ఏమీ లేవు. ఇట్లా పోతానండి. ఓడిలే, నీకు సొంత ఇల్లైనా ఉందా అంట. అమెరికాలో సిటిజన్షిప్, పౌరత్వం, సిటిజన్షిప్ ఉంది అమెరికాలో. నా కాడ ఉంది, కార్డంతా ఉంది, గ్రీన్ కార్డు ఉంది. ఈ ఊర్లో కూడా నాకు చాలా అది ఉంది. నాకు అది కూడా లేవయ్యా. నేను పోయే ఒక చిన్న గుడిసెలు అక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు ఏదైనా కనిపిస్తుంటే అక్కడ చిన్న పూరిలో గుడిసె ఉంది, చిన్న గుడిసె. అదే నా ఇల్లు. ఎప్పుడైనా పెద్ద తుఫాను వస్తే అది లేచిపోతుంది, మళ్ళీ నేను కట్టుకోవాలి. కష్టపడి సంపాదిస్తున్నానయ్యా. నీకు ఇంకా 20% ఏమైంది? ఇట్లా లెక్కేసుకుంటూ వస్తూ ఉన్నాడు. వాడు వీడు చెప్పి నేను ఇంకా 0లోనే ఉన్నానని. మొత్తం మీద వీడు లెక్క వేసుకుని వచ్చేసరికి 90% నీకు అన్నీ ఉంది అన్నాడు. ఏమన్నారు? 99% నువ్వు అన్నీ ఉన్నాయి అన్నాడు. ఇంకో 1% ఏమిటి అని చెప్పాలి. 99 నువ్వు సంపాదించుకున్నావు, సూపర్. నాకు 0 ఏమీ లేవు. 1% మాత్రమే నాకు ఉంది, ప్రాణం. ఆ ప్రాణం కోసరం, ఆ జీవం కోసరం నా బతుకు ఈ భూమి మీద నేను అల్లాడుతూ ఉన్నా. నువ్వు ఏదైనా డబ్బు ఇస్తే ఆ డబ్బు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చి మేమేం చేసుకున్నాం, అన్నం తింటాము అని. ఆయన 1% ప్రాణం అంటున్నాడు. ఈయనకు 99% అది ఉంది, ఇది ఉంది లెక్కేసి అంటున్నాడు. ఆయనకు మిగిలిన 1% ఆయనకు ప్రాణం, 99 లేవు. అర్థమైందా నేను చెప్పేది? బాగా ఆలోచన చేయండి. అప్పటికే ఆ గంప బోటు ఎక్కడ వచ్చిందంటే ఆ నదిలో సగం దాకా వచ్చేసింది. ఇప్పుడు మిడిల్లో ఉంది, మధ్యలో ఉంది అది. నా జీవిత దోణెలో నా ప్రభు యేసు ఉన్నాడు, భయమే లేదు, నాకు భయమే లేదు, భయమే లేదు, నాకు భయమే లేదు. నా జీవిత దోణెలో నా ప్రభు యేసు ఉన్నాడు, భయమే లేదు, నాకు భయమే లేదు, భయమే లేదు, నాకు భయమే లేదు. హొయ్యారే 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 హొయ్యారే, ముందుకు సాగుదాం, హొయ్యారే హొయ్యారే, ముందుకు సాగుదాం, హొయ్యారే హొయ్యారే. నా జీవిత దోణెలో నా ప్రభు యేసు ఉన్నాడు, భయమే లేదు, నాకు భయమే లేదు, భయమే లేదు, నాకు భయమే లేదు. సత్యవాక్యం బోధించి దారి చూపును, సత్యవాక్యం బోధించి దారి చూపును, రేయి పగలు తోడుండి నన్ను నడుపును, రేయి పగలు తోడుండి నన్ను నడుపును. ఏలేలో హైలసా, ఏలేలో హైలసా, ఏలేలో హైలసా, ఏలేలో హైలసా, ముందుకు సాగుదాం, ఏలేలో హైలసా, ముందుకు సాగుదాం, ఏలేలో హైలసా. నా జీవిత దోణెలో నా ప్రభు యేసు ఉన్నాడు, భయమే లేదు, నాకు భయమే లేదు, భయమే లేదు, నాకు భయమే లేదు.
ఇట్లా ఆ గంప పోటు ఏం చేసిందంటే మధ్యలో వచ్చి అట్లే పోతా ఉంది. బాగా గమనించండి, బోట్ ఎక్కడ ఉంది ఇప్పుడు? గంప బోట ఎంత దూరం ఉందమ్మా? నేను నిద్రపోయినారా? భోజనం అయిపోయింది, ఈయన ఏదో కథలు చెప్తా ఉన్నాడు, బాగా నిద్ర వస్తుంది, పాడునైనా కొంచెం కాలం కొంచెం. ఇదన్నీ ఏమిటంటే రాజమ్మ తరపున నేను చెప్పబోయే సువార్త. ఇది అమ్మగారికి అది బ్లెస్సింగ్గా ఉంటుంది. ఇది ఇంకొక రహస్యం చెప్తాను, మీరు నమ్ముతారో లేదో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది, మీరు కూర్చున్నది అన్నీ కూడా రాజమ్మ ఆత్మ ఇక్కడ చూస్తూ ఉంటారు. బైబిల్లో యూదుల ఆచార ప్రకారం ఒకరు మరణిస్తే, బాగునండి, ఒకరు మరణిస్తే వారి యొక్క శరీరంలో ఉన్న ఆత్మ అక్కడనే ఉంటుందట, అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటుంది రాజమ్మ. రాజమ్మ ఎక్కడ పోయింది చెప్తా, రాజమ్మ ఎక్కడ పోయింది, ఏమవుతుంది, ఏమిటి అని చెప్తా ఉంటాను. అందుకే వచ్చిండా నేను, మీరు బాగా తెలుసుకోవాలి. ఇది కొత్తగా ఉంటుంది మీకు. క్రైస్తవ విశ్వాసులకి ఇది బాగా తెలుసు, కానీ క్రైస్తవ విశ్వాసం ఉన్న వారికి ఇది తెలియదు. ఇది మీరు బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు రాజమ్మ, ఆమెను మనం చూడలేం, ఎందుకంటే ఆమె కన్ను మూసింది కదా, కన్ను మూసింది. ఇప్పుడు ఇక్కడ ఉండేది రాజమ్మ యొక్క శరీరం మాత్రమే. శరీరంలో ఏం లేదు, ప్రాణం లేదు. రాజమ్మ శరీరంలో ఊపిరి లేవు కదా. ఇప్పుడు నేను 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 అట్ట తిరుగుతూ ఉన్నా, అన్నీ చేస్తా ఉంటే నాలో ఊపిరి ఉంది, శ్వాసం ఉంది. నాకు శ్వాసం నిలిచిపోయింది అనుకో, నేను కూడా రాజమ్మలాగా అయిపోతా అంతే. ఇట్లే ఉంటా, పడక పెట్టేస్తారు, మాలలు వేసేస్తారు. మనందరికీ ఊపిరి ఆడుతూ ఉంది. ఎన్ని రోజులు కౌంటింగ్ స్టార్ట్, ఎన్ని రోజులు అంతా అందరికి పోతా ఉంది. కొందరు వయసులో ఉంటారు, ఇప్పుడు నాకు 55, 60 ఏళ్ళు ఉంటారు, 70 ఉంటారు. ఒక రోజు వచ్చేటప్పుడు గుండె శబ్దం ఆగిపోతుంది. అంత లోపల మీ జీవితంలో ఏం చెయ్యాలనేది ఇప్పుడు నేను చెప్పబోయేది. సరే, మనం ఆ కథలోనికి వస్తాం. ఆ గంప పొట్ట ఎక్కడ వచ్చిందమ్మా? మధ్యలో వచ్చింది కదా. సరే, కొంచెం త్వరగా ఫోన్ అయినా, పొద్దుపోతా ఉంది, ఇంకా ఎంతసేపు పడుతుంది అంటే, ఇంకా ఒక ½ అన్ అవర్ అయ్యా తీసుకుని పోయి, ఇంకా అర్ధ గంట సేపు నేను వదిలేస్తాను. ఇట్లా చెప్పుకొని ముందు కలిగేటప్పుడు మెల్లగా చల్లగా గాలి విసిరింది. అనేది కారు మబ్బు గమ్మింది, చల్లగా గాలి వచ్చేసింది, ఉన్నటువంటి బలంగా గాలి వచ్చేసింది. గంప పొట్టుకి అంత స్ట్రెంగ్త్ ఉండదు. పెద్ద ఓడ అయితే పర్వాలా, ఆ నదుల్లో గంప ఏం కనపది. వింటున్నావా? వినపడుతుంది నేను చెప్పేది? గుడ్, వెరీ గుడ్. వింటా నువ్వు బాగా వినాలి. సో ఈ గంప పోటు ఏం చేస్తుంటే, లైట్ వెయిట్ కదా, అది పేపర్ తట్టు లాగా ఉంటుంది. ఇది భోజనం చేస్తామే ఆకులు ఆ మరి ఉంటుంది. లేదు, దానికైనా స్ట్రాంగే. మనం భోజనం చేసేటప్పుడు అంతే కదా. సరే, దాంట్లో కూర్చొని తొందరగా పోండి అయినా ఆరాట పడతా ఉన్నాడు. త్వరగా పోతానే, ఎందుకు నువ్వు ఇట్లా ఎందుకు గమ్మున ఉంటా, నేను తెలుసుకుని పోతానని చెప్పి ఈయన ఇట్లా ఆట చేసుకుని ఇట్లా చేసుకుని అట్లా చేస్తున్నాడు. నీకేమయ్యా అన్ని సంపాదించుకున్నావు, ఏముంది నీకేముంది, నాకే ఏమి లేవు, 99 నాకు పోయింది అని. అంత లోపల పెద్ద గాలి వచ్చేసి గంప పొట్టు ఏమైంది, బోల్తా పడి ఇద్దరు నీటిలో ఏమైపోయినారు, డమాలైపోయినారు. నడిపేవాడు నీటిలో మునిగి ఏం చేస్తున్నాడు, చక్కన ఈతేస్తున్నాడు. వాడు నీటిలో మునిగి ఊపిరి తిరగక అంటాడు. ఇప్పుడు ఈత తెలియని వాని యొక్క పరిస్థితి చూడండి. బావిగాడ పోయి కాళ్ళతో అట్లా తన్నేస్తారు బదులు. ఈత తెలియకపోతే పిల్లల్ని నేర్పించడానికి ఏం చేస్తారు, పిల్లల్ని నేర్పించడానికి బావి కాడ పోయి ఏం చేస్తారు, నాయనా నీళ్ళను చూడు నాయనా అని చేసేటప్పుడు నాయన ఏం చేస్తాడు, ఏంటంటే కొడుకుని ఒక తండ్రి తంటాడు. వాడు డమాలు పడిపోతాడు. అంటే చావాలని తండ్రిలా, వాడికి ఈత రావాలి. వాడి నీటిలో పడేటప్పుడు కాళ్ళు చేతులను, ఎందుకంటే రక్షణ కోసం, బతకడం కోసం కాళ్ళు చేతులు నడుస్తాడు. అట్లే వస్తుంది ఈత, వాడికి భయం చేత ఈత వస్తుంది. సరే, ట్రైనింగ్ అనమాట. ఆ తర్వాత తండ్రి అనేవాడు లోపల పోయి ఏం చేస్తాడు, కొడుకుని అట్లే పట్టుకుని వస్తాడు. ఎందుకు నేను తోచేస్తున్నావు, చంపేస్తాను అనుకున్నా. నేను అదే నిన్నెందుకు, నేను కన్నాను రా, నేను తండ్రిగా, నేను నీకు ఈత రావాలనేది నేను అట్లా చేసినాను. నీళ్ళు తాగేసినావా, ఏం కాదు. మళ్ళీ పడకబెట్టి కడుపుని ఏం చేస్తాడు, అదుముతాడు. అని చేసిపోతుంది.
అదే మరిగా వీడు పడిపోయి వీడు ఊపిరి చూక ఊని అన్నాడు. వీడు అన్నాడు 99 సంపాదించినావునైనా నువ్వు ఈత నేర్చుకున్నావా అని అడిగినాడు. అమెరికాలో పోయి పెద్ద చదివించినావే నువ్వు ఈత నేర్చుకున్నావా అని అంటాడు. నాకు ఈత తెలియదు. ఏం చేయలేము. నాకు ఏమి లేకపోయినా, చదువు లేకపోయినా, అంతస్తు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఏది లేకపోయినా చిన్న వయసులో నుంచి ఈత నేర్చుకున్నా. నేను ఇప్పుడు ఏం చేస్తా? ఇంటికి సురక్షితంగా పోతా. నన్ను ఎట్లా నన్ను ఇడ్చుకొని పోయా. నిన్ను నేను కాపాడలేను అయినా, నిన్ను కాపాడితే నా ప్రాణం పుడుస్తుంది. వస్తాను టాటా అని వెళ్ళిపోయినాడు. వాడు మునిగి ఏమైనాడు? చచ్చిపోయాడు. అయితే ఆ రోజు సాయంత్రమే డెడ్ బాడీ వచ్చేసింది. ఏది తెలియకమ్మా? బైబిల్ చెప్తుంది జీవితంలో మనం కన్ను మూసే లోపల రాజమ్మ గారు ఒక మంచి సాక్ష్యం. ఆమె కన్ను మూసే లోపల రాజమ్మ గారు క్రీస్తు యేసు అందించే రక్షణను ఏం చేసింది? సంపాదించుకునింది. గట్టిగా చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్. మీరు వింటున్నారు, ఇది తమాష కాదు, ఇది జోకులు కాదు, ఇది సీరియస్ మ్యాటర్. అది ఇప్పుడు తెలియకపోయినా మీకు సత్యం తెలిసేటప్పుడు ఒక ఆయన వచ్చినాడు పాకాల నుంచి. ఇట్లా ఆయన వచ్చి ఇట్లా చెప్పినాడు, కథ రూపంలో చెప్పినాడు. అప్పుడే మేము అది ఏదో అనుకుని వదిలేసినాము అనేది బాధపడకూడదు. ఇప్పుడే మీరు ఆలోచన చేయాలి. ఇది మనకు రక్షణ కావాలంటే నువ్వు బాగా ఉండేటప్పుడే. అందుకే రాజమ్మ గారు తనకు ఏమి ఉన్నా లేకపోయినా అమ్మగారు తన వ్యక్తిగత జీవితంలోనూ క్రీస్తు యేసుకు సమర్పించుకొని యేసును సొంత రక్షకునిగా, యేసును సొంత విమోచకునిగా, యేసు నా దేవుడు అని చెప్పి ఆమె ఏం చేసింది? స్వీకరించింది. తన జీవితాన్ని యేసుక్రీస్తుకు సంపూర్ణంగా సమర్పించింది. దానికే మేము సాక్షులము. అందుకే గొడుగు చింతకు పదే పదే మేము వచ్చేవాళ్ళము. ఈ కుటుంబ సభ్యులందరికీ తెలుసు నేను ఎవరని, ఇక్కడ ఉండేవారందరికీ తెలుసు నేను ఎవరని. అందుకని వారు మమ్మల్ని ప్రేమపూర్వకంగా చేర్చుకొని అనేక సందర్భంలో ప్రార్థన కూడికను పెట్టించుకున్నారు. ఇదే స్థలంలో ఈ ఇల్లు అప్పుడు కట్టబడలే, అప్పుడు ఒకే ఇల్లు ఉంది. అక్కడ అలాంటి సమయంలో ఇక్కడ వచ్చి రక్షణ సువార్తను మేము వినిపించి ఉన్నాం, పాట పాడి వినిపించి ఉన్నాం. కొందరు చిన్న పిల్లలు ఉండవచ్చు, వాళ్ళకి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. కాలం మారుతూ ఉంది. 2025 మార్చి ఈరోజు 11వ తేదీ. ఇంకా సమయం లేవండి. ఈ ప్రపంచం మరొక కాలానికి రెడీ అవుతుంది. నేను ఇంకొక నగ్న సత్యం చెప్తున్నాను జనండి. రాబోయేది శ్రమకాలం, భయంకరమైన శ్రమకాలం రాబోతుంది. ఈ ప్రపంచం దానికి సిద్ధమవుతా ఉంది. ఇక మీదట మనం బతికేది చాలా కష్టం. లైఫ్ ఫుల్గా స్ట్రగుల్గా ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించుకున్నా, మనం ఎంత పెద్ద చదివినా మనకు సహకరించదు. రాబోయే శ్రమకాలానికి ఈ ప్రపంచం తయారవుతుంది. ఆ శ్రమకాలానికి ముందే ఈ కృపాకాలంలో, ఇప్పుడు ఉండే కాలం ఏ కాలం? కృపాకాలం. చెప్పండి అందరూ కూడా, కృపాకాలం. ఈ కృపాకాలంలోనే రక్షణను మీరు సొంతం చేసుకోవాలి. దానికి ఒక చక్కని ఉదాహరణం అమ్మగారు, రాజమ్మ గారు. అందుకే ఈరోజు ఉదయం అమ్మగారు ఈ మాదిరిగా నిద్రించారు అన్న వార్త మా సహవాసంలో ఉన్న ఒక స్టాఫ్ నర్స్ అనుసూయ సిస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పింది. పాస్టర్, ఈ మాదిరిగా మన రాజమ్మ గారు లేరు, నీకెట్లా తెలుసుమా అని అన్న. ఆ ఊరిలో వచ్చిన వారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఓ అట్లా నా ఫోన్ నెంబర్ మర్చిపోయినారు. నిన్నటి దినంలో ఏదో మాట్లాడి ఉన్నారు. నాకు ఫోన్ చేసి ఉంటే నేను నా భార్య పరిగెత్తుకొని వచ్చేసి ఉంటాను, అమ్మగారికి వచ్చి ప్రార్థన చేసి ఉంటాను. నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రార్థన చేసినా చేయకపోయినా జరగవలసింది జరగబోతుంది. దేవునికి స్తోత్రం. నేను వాక్యం ముగిస్తాను, బాగా గమనించండి. ఇప్పుడు అమ్మగారికి ఏం జరిగింది, ఈరోజు ఉదయకాలం ఏం జరిగింది, అది మాత్రం నేను వివరించి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యవన పిల్లలు ఎక్కడ ఎవరు లేరు, అంతా ఒక ఏజ్లో ఉన్నారు. ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. యవన పిల్లలు ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర. ఉన్నట్లయితే మేము వారిని పెట్టుకొని మీకు బోధించేవారు. ఇప్పుడు రాజమ్మ అనేటువంటి అమ్మగారు, ఆ అమ్మగారి యొక్క శరీరం మాత్రమే ఇక్కడ ఉంది. అమ్మగారి యొక్క శరీరం మాత్రమే. కానీ అమ్మగారికి ఒక ఆత్మ